అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు అత్తను ఆశ్రమానికి పంపిన కోడలు అదే ఆశ్రమానికి వస్తే రచన మా ఊరు విజయలక్ష్మి గారు. గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండ్రటి అక్షరాలు, విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు, మామిడి చెట్లు, మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు, వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలు ఊపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు, వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్విల్లా చెట్లు, అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం, చల్లటి పిల్లగాలులతో పక్షుల కువకువలతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు, చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చుని ఊసులాడుకుంటున్నారు. అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతోంది వర్ధనమ్మ. 90 ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు, చాలా చలాకీగా ఉంటుందావిడ. కనపడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది. వాళ్ళు కూడా ఆమెను అత్త, అమ్మ, వదిన అంటూ వరసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు. ఆవిడను, ఆవిడ చలాకితనాన్ని చూసినవారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు. మాట్లాడుతూ మాట్లాడుతూ గేటు వైపు చూసిన వర్ధనమ్మ ఉలిక్కి పడింది. హఠాత్తుగా నోట్లో నుంచి మాటలు రానట్టుగా, చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా వస్తున్న ఆ మనిషిని చూస్తూ ఉండిపోయింది. వెంకటగిరి చీర కట్టుకుని ఓ మోస్తరు జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో వస్తోందొకావిడ. ఆవిడ మొహంలో విచారమో, బాధో, విసుగో, కోపమో ఏదీ తెలియని భావం కనపడుతోంది. ఓ పెద్ద సూట్ కేసు లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడొక 30 ఏళ్ల యువకుడు. వర్ధనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచి గేటుకి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండడంతో వచ్చేవాళ్ళు వర్ధనమ్మకు కనపడతారు గాని, వర్ధనమ్మ మాత్రం వాళ్ళకు కనపడే అవకాశం లేదు. వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు. ఇదేమిటి వీళ్ళు వీళ్ళిక్కడికి వస్తున్నారెందుకు? ఇక్కడ వీళ్ళకేం పని? మనసును తొలిచేస్తున్న భావన. వాళ్ళను చూసిన వర్ధనమ్మ మునుపట్ల తోటివాళ్లతో మాట్లాడలేకపోయింది. వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ, ఊ అంటూ ఊ కొడుతోంది. ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది. అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది. అంటే 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 ఆమె ఇక్కడే ఉంటుందా? అదేమిటి? ఎందుకలా? ఆమె ఇక్కడుండడం ఏమిటి? వర్ధనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల్లా రొదపెడుతున్నాయి. ఆ రాత్రి సరిగ్గా 8 గంటలయింది. అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు. అందరితో పాటు వర్ధనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి. సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకొచ్చింది. ఈవిడ సుందరి గారు. ఈరోజే మన ఆశ్రమంలో చేరారు. ఇక ఇక్కడే ఉంటారు. అందరికీ పరిచయం చేసి, వర్ధనమ్మ గారు, సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను. ఇక నుంచి ఆవిడ మీ రూమ్లోనే ఉంటారు చెప్పిందావిడ. అప్పుడే ఇటు తిరిగిన వర్ధనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది. మొహానికి వడగళ్లవాన కొట్టినట్టయింది. అదేమిటి ఈవిడ ఇక్కడుందేమిటి? సుందరికి తల తిరుగుతున్నట్టయింది. గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం. వెళ్ళండి, అక్కడ కూర్చోండి. అందరూ మీతోటివారే. ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి. వర్ధనమ్మ పక్కన ఖాళీ సీటు చూపించి వెళ్ళిపోయిందావిడ. నెమ్మదిగా వర్ధనమ్మ పక్కకొచ్చిన సుందరి తల వంచుకుంది. అది మరి అదేమిటంటే మీరు ఇక్కడ ఏదో చెప్పబోయింది. ముందు భోజనం చేయి సుందరి, గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వర్ధనమ్మ. ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి. ఇద్దరూ భోజనం చేసి గదిలోకొచ్చారు. గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వర్ధనమ్మ. ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకుని కూర్చుంది సుందరి. కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ చెప్పలేకపోతోంది. నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వర్ధనమ్మ. ఇప్పుడు చెప్పు సుందరి అంది. మీరు ఇక్కడికి ఎలా? తన అనుమానాన్ని పూర్తిగా బయటపెట్టలేకపోతోంది సుందరి. వర్ధనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటోందో అర్థమైంది. చిన్నగా నవ్వి చెప్పింది. నీ అనుమానం నాకు అర్థమైంది. పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసిన నేను ఇక్కడికెలా వచ్చాననే కదా. ఆ ఆశ్రమం వారు
ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందిట. అది ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలం తీసుకుని గదులు కట్టారు. పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు. అందుకే అక్కడున్న అందరం ఇక్కడికి వచ్చాం. అది సరే, నీ విషయం ఏమిటి? ఏమైంది? నువ్విక్కడ అర్ధోక్తిలో ఆపేసింది వర్ధనమ్మ. అదే అబ్బాయికి యూఎస్‌లో జాబ్ వచ్చింది. కోడల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన సంగతి మీకు తెలిసిందేగా. ముందే తన దారి తను చూసుకొని ఏ బాదరు బందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు. ఇక నేను ఒంటరిగా. అందుకే నన్ను నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోతోంది సుందరి. భార్యను తీసుకువెళ్తున్నవాడు నిన్నూ తీసుకుపోవచ్చుగా. ఈ మాటలు వర్ధనమ్మ బయటకు అనలేదు. మనసులో అనుకుంది. బయటకు మాత్రం ఓ అవునా అంది. ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి. అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి యూఎస్ వెళ్ళాలని చాలా కోరికట. అందుకే పెళ్లికి ముందే ఇద్దరూ మాట్లాడుకుని ఆ అమ్మాయి, తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈలోగా వివాహం అవడం, ఉద్యోగం రావడం కూడా జరిగింది. వెంటనే నన్ను తీసుకెళ్ళడానికి కుదరదు వెంటనే నన్ను తీసుకెళ్ళడానికి కుదరదుట. తీసుకెళ్ళినా పూర్తిగా అక్కడ ఉండడానికి వీల్లేదట. పైగా అక్కడ మనలాగా ఉండదుట. మీరు అక్కడ అస్సలు ఉండలేరత్తయ్యా అంది కోడలు. పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా. సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను. భయం లేదని చెప్పాను. కానీ ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం. ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు. వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్లే చాలామంది ఉంటారు. నీ తోటివారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోడలు. ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని, అదీగాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు. అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి. వింటున్న వర్ధనమ్మ భారంగా నిట్టూర్చింది. ఆవిడకు 10 ఏళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది. ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అదే సమయంలో సుందరి కూడా ఆలోచనల్లోకి జారిపోయింది. ఇద్దరి ఆలోచనలకు మూలం ఒక్కటే, కేంద్రం ఒకటే, నేపథ్యం ఒకటే, వేదిక ఒకటే. అందుకే ఇద్దరి ఆలోచనలు ఒక్క దగ్గరికే వెళ్ళి చేరాయి. గతం కళ్ళ ముందు తెర కట్టింది వర్ధనమ్మకు. రావడమే అత్తన్న అత్తిల్లన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోడలు. అది రోజురోజుకు పెరిగిందే తప్ప తరగలేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయటపెట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు. అత్తంటే ఒక శత్రువు. ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది. అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు. కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు. హ్మ్. అయినా అర్థం కాకపోవడానికే ఉంది. నిజానికి తన కోడలి నడతకు తన నడవడిక అగ్నికి ఆజ్యం తోడైనట్టు అయింది. కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న అభద్రతా భావంతో కూడిన మూర్ఖత్వం తనది. కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడలిని వీలైనంత అదుపాజ్ఞంలో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని, పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడలి తల్లిదండ్రులను కూడా దూషించేది. అక్కడితో ఆగినా బాగుండేది. కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకుని కొంగు కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికి ప్రయత్నించేది. ఎక్కడ దగ్గర అయిపోతారో అని కాపలా కాసేది. ఇలా తన చేతులారా తనే కోడలికి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు, పూడ్చలేని అగాధం ఏర్పరచుకుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు చివరకు తన ముఖం చూడడానికే అసహించుకునే స్థితికి వచ్చేసింది కోడలు. ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం. తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వర్ధనమ్మ. తన 2 చేతుల్ని ఆమె 2 చేతుల్లోకి తీసుకుని తన వైపే ఆర్తిగా చూస్తోంది సుందరి. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మించి జారిపోతున్నాయి. అరే, ఏమైంది సుందరి? ఎందుకేడుస్తున్నావు? ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వర్ధనమ్మ. నేను నేను చేసిన పాపం నన్ను ఎలా వెంటాడిందో చూశారా? రుద్ధమైన కంఠంతో అంది సుందరి. ఆమె 2 కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటిధారలు స్రవిస్తూనే ఉన్నాయి. ఊరుకో ఊరుకో, ఏం చేస్తాం?
పరిస్థితులు అలా వచ్చాయి. అయినా అందులో నీ ఒక్కదాని తప్పేం లేదుగా. నువ్వొక్కదానివి చేసిందేముంది? ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వర్ధనమ్మకు. లేదు, ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురైంది. అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిణి అని. నా బుద్ధి సరిగ్గా లేకే నాకీ పరిస్థితి వచ్చింది. సుందరి, ఎందుకలా బాధపడతావు? తప్పంతా నీదేనా? నా పాత్ర ఏం లేదా? నేనేమైనా తక్కువ తిన్నానా? వయసులో చిన్నదానివి నువ్వు. నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం ఒరగబెట్టిందేమిటి? ఇద్దరమే. సర్లే, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? పోనీలే, చేసిన తప్పులకి, పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక్క దగ్గరికే చేరాం కదా! దీర్ఘంగా నిట్టూర్చింది వర్ధనమ్మ. లేదత్తయ్య, నేను అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురైంది. నన్ను నన్ను క్షమించండత్తయ్య. ఇక ఆగలేనట్టు సంకోచాలు, భేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వర్ధనమ్మ చేతులు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది సుందరి. హుం! ఎంత చిత్రం! ఒకప్పుడు తనను వృద్ధాశ్రమానికి సాగనంపిన కోడలు సుందరి కూడా తన దారిలోనే ఇక్కడికే రావడం ఎంత ఆశ్చర్యం! చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనన్నమాట. కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వర్ధనమ్మ. అదండి కథ. కాస్త వెరైటీగా ఉంది. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తూ ఉండేవాళ్ళు. తాతకున్న మూకుడు తరతరాల అని. అలాగే జరిగింది. అత్తగారిని వృద్ధాశ్రమానికి పంపిన కోడలు కూడా అదే వృద్ధాశ్రమానికి చేరడం కాకతాళీయమే అయినా అప్పుడైనా కనీసం కలిసి ఉంటారు అత్తాకోడళ్ళు అన్యోన్యంగా. మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం.